మన ప్రెసెంట్ టాపిక్ ఏంటమ్మా? ఇన్కంప్లీట్ ఫిగర్స్. సో మెంటల్ ఎబిలిటీ వన్ ఆఫ్ ది టాపిక్ ఇన్కంప్లీట్ ఫిగర్స్. సో ఈ టాపిక్ ఎలా ఉంటుంది ఓకేనండి? మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మీరు నేర్చుకున్నారు కదా. ఈ టాపిక్ ఎలా ఉంటుందంటే మాక్సిమం ఒక స్క్వేర్ బాక్స్ ఇస్తారమ్మా. స్క్వేర్ బాక్స్ కావచ్చు, ఇంకేదైనా షేప్ లో ఇవ్వచ్చు, కానీ మాక్సిమం టైంలో మాత్రం ఒక స్క్వేర్ బాక్స్ ఇస్తాడు. దాన్ని 4 స్మాల్ బాక్సెస్ గా డివైడ్ అయి ఉంటుంది. ఓకే, అందులో 3 బాక్సెస్ లో ఏదో ఒక డిజైన్ ఇస్తాడు. ఒక డిజైన్ అంటున్నాను, ఏదో ఒక జామెట్రికల్ ఫిగర్ కావచ్చు, ఇంకేదో లైన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందుకే నేను కామన్ వర్డ్ ఏం వాడాను, డిజైన్ గా ఇస్తున్నారు అంటున్నాను. సో ఒక 3 బాక్సెస్ లో ఏదో ఒక డిజైన్ ఇస్తాడు. నెక్స్ట్ 4th బాక్స్ లో ఏమొస్తుందో మనం అనుకోవాలి. ఓకేనమ్మా? సో ఇన్కంప్లీట్ ఫిగర్, ఈ ఫిగర్ కాస్త కంప్లీట్ కావాలంటే ఇచ్చిన ఆప్షన్స్ లోంచి ఏదో ఒక ఆప్షన్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్కంప్లీట్ ఫిగర్ అనేది ఒక కంప్లీట్ ఫిగర్లు కావాలంటే మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? సో ఇక్కడ ఈ 4 బాక్సెస్ లో మీకు ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పడం జరిగింది. 4 బాక్సెస్ లో ఎనీ 3 బాక్సెస్, ఓకేనా, ఒక 3 బాక్సెస్ సేమ్ డిజైన్ ఉందంటే 4th బాక్స్ లో కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. లేదా ఎనీ 2 అంటే ఒక 2 బాక్సెస్ లో సేమ్ ఉంటే, ఒక 2 బాక్సెస్ లో సేమ్ ఉంటే నెక్స్ట్ 2 బాక్సెస్ లో కూడా సేమ్ డిజైన్ ఉండాలి, సేమ్ పిక్చర్ ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ 2 బాక్సులలో సేమ్ డిజైన్ ఉంది. నేను ఇక్కడ డిజైన్ అంటున్నానమ్మా, సేమ్ ఇమేజ్. ఓకే, యారో మార్క్స్ ఉన్నాయి, స్ట్రైట్ గా ఉండే యారో మార్క్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 3rd బాక్స్ లో వేరే ఉంది. అంటే 4th బాక్స్ లో ఏం రావాలి? ఇక్కడున్న ఇమేజే 3rd బాక్స్ లో ఏదైతే సింగిల్ గా ఒకటే ఉందో అదే ఇక్కడ డబుల్ వస్తుంది. ఎందుకంటే ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి, ఈ 2 బాక్సెస్ లో ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇది కూడా ఇక్కడే రావాలి. సో ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్. అసలు ఈ 2 బాక్సెస్ లో సేమ్ ఇమేజే, ఓకేనా, కానీ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది ఇటు క్రాస్ గా వెళ్తుంది, ఇది ఇటు క్రాస్ గా వెళ్తుంది. అంటే ఇమేజ్ సేమే, డిజైన్ అంటే ఒక పిక్చర్ అనేది సేమే ఉంది, కానీ ఈ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి. సో ఇక్కడ ఆపోజిట్ అనే, ఓకేనా, ఆపోజిట్ అనే రిలేషన్ ఉంది వీటి మధ్యలో. డిజైన్ సేమే కానీ ఆపోజిట్. కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఇది ఇటు వెళ్తుంది, ఇది యారో మార్కే కానీ క్రాస్ గా ఉందమ్మా, కర్వ్ లైన్, వక్ర రేఖ. ఇది ఒక వక్ర రేఖ. సో దీనికి ఆపోజిట్ డిజైన్, ఆపోజిట్ డైరెక్షన్ లో ఏది వస్తుందో మీరు ఒకసారి ఇటువైపు చూడండి, ఆప్షన్స్ చూడండి. మీకు ఆన్సర్ ఏదనిపిస్తే ఆన్సర్ ని సెండ్ చేయండి. ఇది ఒక క్వశ్చన్ కాదమ్మా, ఎవ్రీ క్వశ్చన్. మనకి ఇప్పుడు కంప్యూటర్ లో కొన్ని చాలా పిక్చర్స్ ప్రాక్టీస్ చేస్తాం కదా. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మీకు ఎప్పుడైతే ఆన్సర్ ఫస్ట్ పిక్చర్ డిస్ప్లే కాగానే వీడియోని పాజ్ చేయండి. పాజ్ చేసి మీరు ఆన్సర్ కి ట్రై చేయండి. ముందుగానే ఆన్సర్ సెండ్ చేయండి. తర్వాత క్లాస్ వినండి. ఎందుకంటే అనాలిసిస్, మీకు మీరు అనాలిసిస్ ఎక్కువ చేస్తే ఇంకా మీకు సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. మేము చెప్పేది వినేదానికంటే కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చనే కాదు, ఎనీ క్వశ్చన్ మీకు బోర్డు మీద డిస్ప్లే కాగానే వీడియోని పాజ్ చేసి ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా? ఏ క్వశ్చన్ ఆ క్వశ్చన్ సెపరేట్ గా పంపుతూనే ఉండండి. సో ఇక్కడ చూడమ్మా, ఈ యారో మార్క్, ఈ వక్రరేఖ ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చింది. మనకి ఇక్కడ నుంచి ఇది లెఫ్ట్ సైడ్ అంటున్నాం కాబట్టి ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చింది. నెక్స్ట్ మనకు వచ్చేది ఎలా ఉండాలి? ఇలా ఉండాలి, ఇది రైట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉండాలి. ఈ వక్రరేఖ అనేది రైట్ సైడ్ వెళ్తున్నట్లుగా ఉండాలి. ఎందుకంటే ఇది ఒకదానికొకటి ఆపోజిట్ ఉండాలి అనుకుంటున్నాం. ఆపోజిట్ అని ఎందుకు అంటున్నాం అంటే ఈ 2 బాక్సులలో డిజైన్ సేమ్. ఇక్కడ యారనే ఉంది, ఇక్కడ యారనే ఉంది, కానీ క్రాస్ గా, ఇది ఇటు క్రాస్ గా వెళ్తే ఇది ఇటు క్రాస్ గా వెళ్తుంది, అంటే ఆపోజిట్. కాబట్టి ఇక్కడ కూడా మనం ఆపోజిట్ అనే కాన్సెప్టే వాడాలి. సో ఇది ఇటువైపు వెళ్తుంది కాబట్టి మనం ఏం చేసాం, ఇదే వక్రరేఖని ఆపోజిట్ లో గీసాం. గీస్తే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన ఇమేజ్ ఎక్కడ ఉందమ్మా? సి లో ఉంది. ఓకేనమ్మా? సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని పిక్చర్స్ కంప్యూటర్ లో ప్రాక్టీస్ చేద్దాం. వాటికి కూడా మీరు ఏం చేస్తూ ఉండాలి, ఆన్సర్ సెండ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? ఫస్ట్ వన్ తో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే చిల్డ్రన్, ఫస్ట్ వన్ చూడండమ్మా. సో ఫస్ట్ వన్, మీకు మీ మొబైల్ డిస్ప్లే కాగానే వీడియో పాజ్ చేయాలి. మీకు ఏది ఆన్సర్ అనిపిస్తుందో ఒకసారి మీ ఆన్సర్ సెండ్ చేయాలి. ఓకే, ఓకేనమ్మా? ఇక్కడ పిక్చర్లో ఏముందో చూడండి ఒకసారి. అన్ని ఒక స్మాల్ బాక్సెస్ గా ఉన్నాయి. సో మనకు మాత్రం 4 బాక్సెస్ ఉంటాయి. సో ఆ 4 బాక్సెస్ ఎక్కడ ఉంటాయి? నేను ఇక్కడ లైన్ డ్రా చేసిన చూడండి ఒకసారి. ఓకేనమ్మా? సో మనకి 4 బాక్సెస్ 1 2 3 4. సో మీరు ఇప్పుడు ఏదైనా ఒక బాక్స్ చూడండి, అది స్మాల్ 4 బాక్సెస్ గా డివైడ్ అయింది కదా. సో లెఫ్ట్ సైడ్ ఇంటూ, రైట్ సైడ్ 0, మళ్ళీ బాటమ్ లో 0 ఇంటూ సైడ్. ఓకేనమ్మా? ఇంటూ అనుకోండి, ఎక్స్ అనుకోండి. ఓకేనమ్మా? సో సేమ్ ఆర్డర్ ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇంటూ, సర్కిల్, సర్కిల్, ఇంటూ. సేమ్ అన్ని బాక్స్ లో కూడా సేమ్ ఉంది, చూసారా? సో 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉంటే 4th బాక్స్ లో కూడా సేమ్ డిజైన్ ఉండాలి. నేను ఇక్కడ డిజైన్ అంటున్నానమ్మా. ఓకేనమ్మా? 3 బాక్సెస్ లో ఏముందో 4th బాక్స్ లో కూడా సేమ్ ఉండాలి. సో ఏముండాలి ఆర్డర్? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రతి ఒక్క బాక్స్ లో సేమ్ ఆర్డర్ ఉంది. ఎక్స్ 0 అనుకుంటారా, సర్కిల్ అనుకుంటారా, మీ ఇష్టం. ఎక్స్,
సర్కిల్, మళ్ళీ తర్వాత సర్కిల్ ఎక్స్. ఇదే ఆర్డర్ కనపడాలి మనకి. ఇదే ఆర్డర్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఐ థింక్ బిలో ఉందమ్మా. చూడండి బిలో ఉందో చూడండి ఒకసారి. ఎక్స్, సర్కిల్, సర్కిల్, ఎక్స్. ఓకేనమ్మా. సేమ్ ఈ 3 బాక్సెస్ లో సేమ్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా 3 బాక్సెస్ లో సేమ్ ఉంటే 4th బాక్స్ లో కూడా సేమ్ ఉంటుంది. అది మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉందంటే 4th బాక్స్ లో కూడా సేమ్ డిజైనే రావాలి. అది రూల్ అంతే. కాబట్టి ఇక్కడ ఈ 3 బాక్సెస్ లో సేమ్ ఉంది. ఇదే ఆర్డర్ లో ఫాలో అవుతున్నాయి. ఓకేనమ్మా. ఎక్స్, సర్కిల్, సర్కిల్, ఎక్స్. మళ్ళీ ప్రతి ఒక్క బాక్స్ లో కూడా చూడండి సేమ్ అలానే ఉంది. కాబట్టి సేమ్ ఆర్డర్ ఇక్కడ కూడా ఉంది. ఎక్కడ ఉందమ్మా? బిలో ఉంది. ఎక్స్, సర్కిల్, సర్కిల్, ఎక్స్. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, దీనికి ఆన్సర్ చాలా ఈజీ నాన్న. ఓకేనా? చాలా ఈజీ, తొందరగానే వచ్చేస్తుంది. సో ఈరోజు మనం క్లాస్లో నేర్చుకునే అన్ని కూడా, ఓకేనమ్మా, మనం ఈరోజు క్లాస్లో నేర్చుకునే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్స్లలో, అంటే గత సంవత్సరాలలో నవోదయలో అడిగిన క్వశ్చన్స్. ఈ టాపిక్ మీద నవోదయలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు పాత పేపర్లలో. సో ఇది మీకు ఒక ఎగ్జామ్ అనుకోండి. సో లైవ్ ఎగ్జామ్ ఇది. కాబట్టి మీరు ప్రతిసారి కూడా మీరు ఆన్సర్ సెండ్ చేస్తూనే ఉండాలి. నాకంటే ముందు మీరు ఆన్సర్ పెడుతూనే ఉండాలి. తర్వాత క్లాస్ వింటూ ఉండాలి. ఓకేనమ్మా. సో ఇది ఎగ్జామ్ అనుకోండి. సో దీనికి ఆన్సర్ ఏంటమ్మా? చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు కదా. సో ఇక్కడ ఈ 4 బాక్సెస్ లో ఈ బాక్స్ ఎంటీగా ఇచ్చాడమ్మా, ఈసారి ఖాళీగా ఇచ్చాడు. ఆ బాక్స్ లో ఏమొస్తుందో మనం చూడాలి ఇప్పుడు. సో మీకు ఎనీ 2 అనే కాన్సెప్ట్ నేర్పాను ఫస్ట్ క్లాస్ లోనే. ఎనీ 2 బాక్సెస్ అని చెప్పాను. సో ఇక్కడ చూడమ్మా, ఈ 2 బాక్సులలో సేమ్ ఇమేజ్ ఉంది. సేమ్ డిజైన్ అనుకుంటారా, ఇమేజ్ అనుకుంటారా, మీ ఇష్టం. సో సేమ్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్ కూడా సేమ్ ఇమేజెస్ రావాలి. ఇక్కడ యాక్చువల్గా 3 బాక్సెస్ లో ఏదో ఒకటి ఇస్తాడమ్మా. కానీ ఇక్కడ ఈ 2 బాక్సెస్ లో, ఈ ఆపోజిట్ బాక్సెస్ లో సేమ్ ఇచ్చాడు. ఓకేనమ్మా. యారోస్ కూడా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. 2 యారోస్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 యారోస్ ఉన్నాయి. డైరెక్షన్స్ కూడా అక్కడ పై బాక్స్ లో ఎలా ఉందో ఈ కింద బాక్స్ లో కూడా సేమ్ ఉంది కాబట్టి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ బాక్స్ లో ఏముందో యాజ్ టీజ్ గా ఇక్కడ సేమ్ ఉండాలి, జిరాక్స్ లాగా. ఎందుకంటే ఈ రెండు ఒకదానికి ఒకటి జిరాక్స్ లాగా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఈ బాక్స్ లో కూడా సేమ్ ఉండాలి. సేమ్ ఇలాంటి డిజైన్ ఎక్కడ ఉందని ఆప్షన్స్ లో చూస్తే ఎక్కడ ఉందన్నా? ఏలో ఉంది కదా. సో ఏ ఈస్ అవర్ ఆన్సర్. మీరు కంపల్సరీ ఆన్సర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత రెడ్ బాల్ అక్కడ ఉంటుంది. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీకు రివిజన్ లో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి. ఓకేనమ్మా. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్లన్, ఇది కూడా ఈజీ వన్ అన్న. మీరు టోటల్ ఇమేజ్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆప్షన్స్ కానీ టోటల్ ఈ డయాగ్రామ్ చూస్తే కూడా ఏంటి అన్ని లైన్స్ క్రాస్ లైన్స్ బాక్సెస్ గా డివైడ్ అయింది ఏంటో అనిపిస్తుంది. కానీ మీకు ఆన్సర్ రావాలంటే సింపుల్ గా దీన్ని 4 బాక్సెస్ గా డివైడ్ చేసుకోవడమా. ఇది అడ్డంగా ఒక లైన్, నిలువుగా ఒక లైన్ ఉంది కదా. సో దాని ప్రకారం చూడండి, మీరు ఒక్కొక్క బాక్స్ మాత్రమే చూడండి. ఏదైనా ఒక బాక్స్ మాత్రమే తీసుకొని చూడండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఓకేనమ్మా. మామూలుగా మీరు ఎంటైర్ పిక్చర్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీరు ఏం చేస్తారు, బాక్సెస్ గా డివైడ్ చేసుకొని, గుర్తుపెట్టుకోండమ్మా, దీన్ని సెపరేట్ బాక్సెస్ గా డివైడ్ చేసుకొని. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కొక్క బాక్స్ మాత్రమే చూడండి. ఒక్కొక్క బాక్స్ చూస్తే మీకు 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఉందమ్మా. సేమ్ డిజైన్ ఉంది. ఏముంది సేమ్ డిజైన్ అంటే, ఇక్కడ ఏదైనా ఒక బాక్స్ తీసుకొని చూడండి. ఎక్స్ లాంటి మార్క్స్ ఉందమ్మా. ఎక్స్ అనుకోండి కొద్దిసేపు, లేదంటే డయాగ్నల్ అంటారు కదా, కర్ణాలు అంటారు. ఓకేనమ్మా. నేను ఏదైనా ఒక బాక్స్ తీసుకోమంటున్నాను. మీకు ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక లైన్ ఉంది, కర్ణం అంటాం, డయాగ్నల్. సో ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక లైన్ ఉంది, ఇది కూడా కర్ణం. సో వాటి మధ్యలో ఒక రాంబస్ షేప్ ఉంది. ఓకేనమ్మా. సో మీరు ప్రతి ఒక్క బాక్స్ అబ్జర్వ్ చేయండి, సేమ్ ఉంది. అంటే ఇక్కడ 3 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఇచ్చాడు. సో ఆటోమేటిక్ గా 4th బాక్స్ లో కూడా సేమ్ రావాలి. ఓకేనమ్మా. సేమ్ రావాలి అంటే ఇక్కడ ఏముంది మీకు ముందే చెప్పాను. ఇక్కడ ఏముంది అని చెప్పాను, 2 కర్ణాలు ఉన్నాయి, ఒక రాంబస్ షేప్ ఉంది. రాంబస్ అనుకుంటారా, గాలిపటం అనుకుంటారా, మీ ఇష్టం. ఓకేనమ్మా. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఏలో చూడగానే సడన్ గా సేమ్ అనిపిస్తుంది, కానీ ఏ ఆన్సర్ కాదు నాన్న. ఎందుకంటే చూడండి, ఈ లైన్ కరెక్ట్ గానే ఉందమ్మా. ఈ క్రాస్ లైన్, ఈ కర్ణం కరెక్ట్ గానే ఉంది. కానీ ఈ లైన్ చూడండి, ఇది కార్నర్ టు కార్నర్ వెళ్ళలేదు కదా. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కరెక్ట్ ఆన్సర్ కంటే ముందే రాంగ్ ఆన్సర్ ఇస్తారు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇది కాదు నాన్న, ఎందుకంటే ఇది కార్నర్ టు కార్నర్ వెళ్ళలేదు లైన్, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. మరి బి కరెక్ట్ ఆన్సర్ ఏమో చూడండి. కరెక్ట్ గా మనం అనుకున్నట్లుగా బిలో ఉంది చూడమ్మా. 2 డయాగ్నల్స్, 2 కర్ణాలు ఉన్నాయి. ఓకేనమ్మా. లైన్ నెక్స్ట్ వాటి మధ్యలో ఒక రాంబస్ షేప్ ఉంది. కరెక్ట్ గా ఉంది కదా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. కానీ ఎప్పుడైనా ఏ టాపిక్ అని గుర్తుపెట్టుకోండమ్మా, ఆన్సర్ రాగానే వెంటనే అది ఆన్సర్ అని పెట్టేసుకోకుండా మిగిలిన ఆప్షన్స్ కూడా చూడండి ఒకసారి.
మిగిలిన ఆప్షన్ చూడగానే తెలిసిపోతుంది. సి రాంగ్ ఆన్సరే, డి రాంగ్ ఆన్సరే. మనం ముందే అనుకున్నాం ఏ అనేది రాంగ్ ఆన్సర్ అని. కాబట్టి బి అనేది మనకి 100% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఇలా బాక్సెస్‌గా సెపరేట్‌గా డివైడ్ చేసుకున్నప్పుడే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే 3 బాక్సెస్‌లో సేమ్ డిజైన్ ఉంది కాబట్టి ఫోర్త్ బాక్స్‌లో కూడా సేమ్ డిజైన్ వస్తుందనే కాన్సెప్ట్ తోటి కదా! సో, ఇక్కడ మన ఆన్సర్ ఏందమ్మా? బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా? బి దగ్గర రెడ్ బాల్ పెట్టాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్. వీడియోని పాజ్ చేసుకొని దీనికి ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఒకసారి పిక్చర్‌లో ఏముందో ఒకసారి చూద్దామన్న. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. సో, ఇక్కడ అసలు పిక్చర్‌లో ఏముంది? అన్ని ప్లస్‌లు, జీరో లాగా కనిపిస్తున్నాయి కదా! అనిపిస్తుంది. సో, మనకు వచ్చిన ఆప్షన్స్ కూడా అవే ఉన్నాయి నాన్న. సో, అవి ఎలాంటి ఆర్డర్‌లో ఉన్నాయనేది ఇంపార్టెంట్. మనం ఇలా ఎంటైర్ పిక్చర్ చూసి మనం ఒకేసారి ఆన్సర్‌ని గెస్ చేయొద్దు నాన్న. ఒక్కొక్క బాక్స్‌ని మాత్రమే చూడాలని చెప్పాను. సో, మీరు ఎనీ బాక్స్ ఒక బాక్స్ తీసుకోండమ్మా. ఈ బాక్స్ వరకే తీసుకుందాం. సో, 4 కార్నర్‌లో కూడా 4 జీరోస్ ఉన్నాయి. ఓకేనమ్మా. మధ్యలో ప్లస్ సింబల్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఈ బాక్స్ తీసుకోండి. 4 కార్నర్‌లో 4 ప్లస్‌లు ఉన్నాయి. మధ్యలో జీరోస్ ఉన్నాయి. సో, ఈ బాక్స్ తీసుకుంటే 4 కార్నర్‌లో 4 జీరోస్ ఉన్నాయి. మధ్యలో ప్లస్ సింబల్స్ ఉన్నాయమ్మా. ప్లస్ సింబల్స్ 5 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి 5. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 2 బాక్సులలో సేమ్ డిజైన్ ఉంది. సేమ్ డిజైన్, సేమ్ ఆర్డర్‌లో ఉన్నాయి. అన్ని బాక్సుల్లో జీరోలు, ప్లస్‌లే కానీ ఇక్కడ ఎలా ఉందో ఈ బాక్స్‌లో కూడా అలానే ఉంది. ఈ బాక్స్‌లో ఏముందనుకున్నాం? 4 కార్నర్‌లో కూడా 4 జీరోస్ ఉన్నాయి. మధ్యలో ప్లస్ సింబల్స్ ఉన్నాయి. ఒక 5 ఉన్నాయి అనుకున్నాం. సో, ఇక్కడ కూడా సేమ్ ఉంది చూడండి. 4 కార్నర్స్‌లో 4 జీరోస్ ఉన్నాయి. మధ్యలో ప్లస్ సింబల్స్ ఒక 5 ఉన్నాయి. సేమ్ ఇక్కడ ఉన్నట్లే ఇక్కడ ఉంది కదా! సో, ఎనీ 2 అనే కాన్సెప్ట్ ఇక్కడ వాడాలమ్మా. 2 బాక్సెస్‌లో సేమ్ ఉంది అంటే నెక్స్ట్ ఈ బాక్స్‌లో ఏముందో ఈ బాక్స్‌లో కూడా సేమ్ రావాలి. ఎందుకంటే ఈ 2 అపోజిట్ బాక్సెస్. సో, ఈ 2 బాక్సెస్‌లో సేమ్ డిజైన్ ఉందంటే ఈ 2 బాక్సెస్‌లో కూడా సేమ్ డిజైన్ ఉండాలి. కదా! సో, మీరు అది గుర్తుపెట్టుకొని ఆన్సర్ ఒకసారి చెక్ చేయండి. ఓకేనమ్మా? ఆన్సర్ చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. మీకేం చెప్పుకున్నామమ్మా మనం ఇక్కడ? ఫస్ట్ బాక్స్‌లో ఈ బాక్స్‌లో ఏముందో ఈ బాక్స్‌లో కూడా సేమ్ డిజైన్ రావాలి. మరి ఆ బాక్స్‌లో ఏముంది అని చూస్తే 4 కార్నర్‌లో 4 ప్లస్‌లున్నాయి. మధ్యలో జీరో సింబల్స్ ఒక 5 ఉన్నాయి. ఓకేనమ్మా? సో, అలాంటి ఆప్షన్ ఎక్కడుంది చూడండి ఒకసారి. బిలో ఉందా? 4 కార్నర్‌లో కూడా 4 ప్లస్ సింబల్స్ ఉన్నాయి. ఓకేనమ్మా? తర్వాత మధ్యలో జీరో సింబల్స్ ఒక 5 ఉన్నాయి. అడ్డంగా, నిలువుగా కలిపి ఒక 5 సింబల్స్ ఉన్నాయి. ఓకేనమ్మా? సో, ఈ 2 బాక్సెస్‌లో సేమ్ ఉంది. డిజైన్ సేమ్ ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లో కూడా సేమ్ ఉండాలి. కాబట్టి యాస్ ఇట్ ఈస్‌గా ఈ బాక్స్‌లో ఏముందో మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. యాస్ ఇట్ ఈస్‌గా సేమ్ దానికి జిరాక్స్ కాపీ లాగా ఉండాలి. ఓకేనమ్మా? అదెక్కడుంది? బిలో ఉందా? సో, బి ఈస్ అవర్ ఆన్సర్. కానీ బిని అలానే ఉంచి మిగిలిన ఆప్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనమ్మా? మనకి బి కరెక్ట్ ఆన్సరే. కానీ మిగిలిన వాటిని అబ్జర్వ్ చేయడం కొద్దిగా అలవాటు కావాలి. ఓకే చిల్డ్రన్. స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్. సో, చాలా ఈజీగా ఉంటాయి నాన్న. ఈ టాపిక్ గాని ఓకేనమ్మా. మెంటల్ ఎబిలిటీ అనే టాపికే చాలా ఈజీగా ఉంటుంది. ఈ టాపిక్ ఇంకా ఈజీగా ఉంటుంది. కానీ రాంగ్ ఆన్సర్ ఎవరు పెడతారు మరి? అన్నీ ఈజీగా ఉంటాయంటే రాంగ్ ఆన్సర్ పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారు? వాళ్ళు తొందరగా పెట్టాలి అనే కాన్సెప్ట్‌తో ఉండేవాళ్ళు ఉంటారు చూడండి. తొందరగా చేయాలి అనే ఆరాటం ఉన్న వాళ్ళకి మాత్రమే రాంగ్ ఆన్సర్ పెడతారు. సబ్జెక్ట్ ఈజీగా వస్తుందమ్మా. సో, ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏంటి? ఓకేనమ్మా. ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. డైలీ క్లాసెస్ వింటూ ఉండాలి. ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ఇలా ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనమ్మా. తొందరపడి రాంగ్ ఆన్సర్ పెట్టొద్దు. ఈ పిక్చర్స్‌లో ఓకేనమ్మా. 40కి 40 రావాలి మెంటల్ ఎబిలిటీలో మనకి. అంత ఈజీగా ఉంటాయి టాపిక్స్. ఓకేనమ్మా. సో, ఇక్కడ ఈజీ. ఓకేనమ్మా. ఇది చాలా ఈజీ. దీనికి ఆన్సర్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసే ఉంటుంది. సో, ఇక్కడ ఈ 2 బాక్సెస్‌లో చూడటానికి 3 బాక్సెస్‌లో సేమ్ డిజైన్ ఉందమ్మా. కానీ పర్టిక్యులర్‌గా చూస్తే ఈ 2 బాక్సులలో సేమ్ ఉంది. సేమ్ ఉందని ఎలా చెప్తున్నాం? ఇది కొద్దిసేపు యూ అనుకోండమ్మా. ఇంగ్లీష్ లెటర్ యూ లాగా ఉంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ బాక్స్‌లో కూడా చూడండి. ఇంగ్లీష్ లెటర్ యూ లాగా ఉంది కదా! సో, ఈ 2 బాక్సెస్‌లో సేమ్ ఉంది. అంటే ఈ 2 బాక్సెస్‌లో కూడా సేమ్ ఉండాలి. థర్డ్ బాక్స్‌లో కూడా అదే డిజైన్ ఉందమ్మా. కానీ అది ఎలా ఉంది? రివర్స్ యూ లాగా ఉంది. ఫస్ట్ 2 బాక్సెస్‌లో యూ లాగా ఉన్నాయి. మన ఇంగ్లీష్ లెటర్ యూ లాగా ఉంది కదమ్మా! ఇక్కడ చూడండి రివర్స్ యూ లాగా ఉంది. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ కూడా ఏం రావాలి? రివర్స్ యూ లాగా రావాలి. ఓకేనమ్మా. జస్ట్ 2 లైన్స్‌తో యూ ఫార్మ్ అయింది. సో, రివర్స్ యూ లాగా ఉండాలి. మరి అదొక్కటేనా పిక్చర్స్‌లో అంటే ఇంక వేరే ఒక లైన్ ఉందమ్మా. మిడిల్ పాయింట్ చుట్టూ ఇలా ఒక క్రాస్ లైన్ ఇలా 3 బాక్సెస్‌లో కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఒక లైన్ ఇలా రావాలి. ఇక్కడ కూడా ఒక లైన్ రావాలి. ఎక్కడ రావాలి? ఇక్కడేమో రివర్స్ యూ ఉంటుంది. ఇక్కడేమో లైన్ వస్తుంది. ఓకేనమ్మా. ఆ లైన్ ఇక్కడ రఫ్‌గా డ్రా చేసినాం చూడండి. ఇలా వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసమ్మా రివర్స్ యూ అనేది ఇక్కడ వస్తుందని తెలుసు.
సో మిడిల్ పాయింట్ దగ్గర ఇలా క్రాస్ లైన్ వచ్చి యూ లాంటి డిజైన్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. ఓకేనమ్మా, సిలో ఉంది. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఈ లైన్ అనేది కింద నుంచి ఇలా పైకి రైట్ సైడ్ వెళ్తుందమ్మా, క్రాస్ గా వెళ్తుంది. కింద నుంచి ఇలా క్రాస్ గా వెళ్తుంది. మనకి అలాంటి లైనే రావాలి. ఈ మిడిల్ లైన్ కి టచ్ అవుతూ ఇలా క్రాస్ గా పైకి వెళ్ళాలి. సో అలాంటి లైన్ ఎక్కడ ఉంది? సిలో ఉంది చూడమ్మా. ఇది రివర్స్ యూ లాగా ఉంది. నెక్స్ట్ ఈ లైన్ కూడా మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్ కూడా ఈ విధంగానే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది? సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రెడ్ బాల్ సి దగ్గర పెట్టాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, మామూలుగా అయితే ఓకేనమ్మా ఇవన్నీ సేమ్ ఉన్నాయి కదా, ఇచ్చిన ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి, బాక్సులు సేమ్ ఉన్నాయి, అన్ని కూడా సేమ్ ఉన్నాయి కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటమ్మా కావాల్సింది? మీరు ఒక ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ప్రతి ఒక్క ఆప్షన్ లో కూడా ఏమున్నాయి చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 స్మాల్ బాక్సెస్. 9 అంటే 9 స్మాల్ బాక్సెస్ గా డివైడ్ చేశారు. ప్రతి ఒక్క ఆప్షన్ కూడా అదే విధంగా ఉంది చూడండి. నెక్స్ట్ ప్రతి ఒక్క ఆప్షన్ లో కూడా అబ్జర్వ్ చేస్తే ఈ కార్నర్స్ లో ఓకేనమ్మా ప్రతి ఒక్క బాక్స్ యొక్క కార్నర్స్ లో ఏదో ఒక డిజైన్ ఉంది, ఏదో ఒక సింబల్స్ ఉన్నాయి. సో మనకి ఇచ్చిన వాటిలో కూడా మనకి ఇచ్చిన ప్రాబ్లం ఫిగర్ లో కూడా అవే ఉన్నాయి నాన్న. సో ఎంటైర్ పిక్చర్ చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను వీటి బాక్సెస్ గా డివైడ్ చేశాను. ఎందుకంటే మనకి ప్రాబ్లం లో 4 బాక్సెస్ ఉంటాయని తెలుసు మాక్సిమం టైమ్స్. ఓకేనమ్మా, అన్నిసార్లు కాదు, మాక్సిమం టైమ్స్ మనకి 4 బాక్సెస్ గా డివైడ్ చేసే ఇస్తారు. సో ఇక్కడ మనం సెపరేట్ గా చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుందని చెప్పి నేను లైన్స్ డ్రా చేశాను. సో 1 2 3 4 బాక్సెస్. సో మీరు ఒక బాక్స్ చూద్దాం అన్న. ఒక బాక్స్ కార్నర్స్ ఏమేమి ఉన్నాయని అబ్జర్వ్ చేస్తే ప్లస్ 0 0 ప్లస్, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ బాక్స్ చూడండి, ప్లస్ 0 0 ప్లస్. నెక్స్ట్ కూడా సేమ్ ఉందా? సో అన్ని బాక్సుల్లో కూడా సేమ్ ఉంది. సో మనకి సేమ్ ఆర్డర్ లో రావాలి అంటే ఏం రావాలమ్మా? ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ప్లస్, రైట్ సైడ్ 0, మళ్ళీ లెఫ్ట్ సైడ్ 0, రైట్ సైడ్ ప్లస్. ఓకేనమ్మా, పై లైన్ ఏమో ప్లస్ 0 రావాలి, కింద లైన్ లో 0 ప్లస్ రావాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. బిలో ఉందా? చూద్దాం అన్న, అది కరెక్టా కాదా అంటారు చూద్దాం. లెఫ్ట్ సైడ్ ప్లస్ 0 0 ప్లస్, సేమ్ ఆర్డర్ వచ్చింది కన్నా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. మీరు ఒకసారి మిగిలిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేయడం అలవాటు చేసుకోండి. ఓకేనా? మిగిలిన ఆప్షన్స్ కూడా చూడండి ఒకసారి. మనకి 3 బాక్సెస్ లో సేమ్ ఆర్డర్ ఉందమ్మా. 3 బాక్సెస్ లో కూడా సేమ్ ఆర్డర్ ఉంది కాబట్టి 4th బాక్స్ లో కూడా అంటే ఈ బాక్స్ లో కూడా సేమ్ రావాలి. ఇక్కడ ఒక్కొక్కసారి ఏం చేస్తాడమ్మా, ఈ 2 బాక్సులలో సేమ్ ఇస్తాడు, ఈ 2 బాక్సులలో ఏంటో కనుక్కోమంటాడు. ఎనీ 2 బాక్సెస్ లో సేమ్ డిజైన్ ఇస్తాడు. కానీ మనకి ఇక్కడ ఏం చేశాడు, 3 బాక్సెస్ లో సేమ్ ఆర్డర్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ 4th బాక్స్ లో కూడా సేమ్ ఆర్డర్ లో వస్తుంది. సేమ్ ఆర్డర్ మీన్స్ ప్లస్ 0 0 ప్లస్. 4 కూడా ఎక్కడ ఉండాలి? 4 కార్నర్స్ లో ఉండాలి. ఆ 4 కూడా, ఆ 4 సింబల్స్ కూడా 4 కార్నర్స్ లో ఉండాలి. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? నేను రెడ్ బాల్ బి దగ్గర పెట్టాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నామా, పిక్చర్ డిస్ప్లే కాగానే మీకు పిక్చర్ డిస్ప్లే కాగానే మీరు ఏం చేస్తారు, వెంటనే ఆన్సర్కి ట్రై చేయండి, ఆన్సర్ సెండ్ చేయండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎంతసేపట్లో ఆన్సర్ చేశారన్నది కూడా ఇంపార్టెంట్. ఓకేనమ్మా, మీరు ఎంతసేపట్లో పిక్చర్ మీకు మీ మొబైల్లో డిస్ప్లే కాగానే ఎంతసేపట్లో మీరు ఆన్సర్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనమ్మా, మనం ఈ మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్ ని చాలా ఈజీగా చేయగలుగుతాం కాబట్టి తొందరగా చేయాలి. ఓకేనమ్మా, తొందరగా చేస్తే ఈ మిగిలిన టైం అనేది చాలా టైం మిగులుతుంది. ఈ మిగిలిన టైం అనేది మనకి మ్యాథ్స్ లో కానీ ప్యాసేజ్ లో కానీ చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఒకటే కాదు నాన్న, అక్యురసీ, స్పీడ్ అండ్ అక్యురసీ రెండు ఇంపార్టెంటే. స్పీడ్ గా చేయాలి, కరెక్ట్ గా చేయాలి. సో అలా చేసే టైంలో మీకు ఏదైతే రాంగ్ ఆన్సర్ అనిపిస్తుందో వాటిని ఇగ్నోర్ చేయండి, అంటే వాటిని పట్టించుకోవద్దు. ఫస్ట్ రాంగ్ ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఓకేనమ్మా, మనకి ఎప్పుడైనా తెలుసు 3 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది కదా. ఇక చూడండి, ఇక్కడ 4 బాక్సెస్ గా డివైడ్ చేశారు. సో మిడిల్ పాయింట్ చుట్టూ ఒక సర్కిల్ లాంటి డిజైన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక సర్కిల్ లాంటి డిజైన్ రావాలి అనుకుందాం మనం. కొద్దిసేపు అనుకుంటే ఇలాంటి మిడిల్ పాయింట్ దగ్గర ఓకేనమ్మా ఇలాంటి సర్కిల్ డిజైన్ ఏ బాక్స్ లో ఉందో చూస్తే ఏలో లేదు, బిలో లేదు. కాబట్టి వెంటనే ఈ రెండింటిని రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి వాటిని మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనమ్మా, సో సిలో ఉంది, డిలో ఉంది ఆ సర్కిల్ లాంటి డిజైన్. నెక్స్ట్ ఇంకేముంది మనకి, మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బాక్స్ లో కూడా ఒక లైన్ వెళ్తుందమ్మా. అవుట్ సైడ్ ఇంకొక సర్కిల్ ఉంది కదా, సో ఇక్కడ కూడా సర్కిల్ లాంటి డిజైన్ వస్తుంది మనకు తెలుసు. సో ఈ సర్కిల్ లాంటి డిజైన్ ఉంది, లోపల ఇంకొక లైన్ రావాలి. ఇదంతా పక్కా పెట్టేస్తే మనం మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఈ సర్కిల్ పార్ట్ కూడా టచ్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ చిన్న సర్కిల్ ఉందమ్మా,
ఆ సర్కిల్లోంచి లైన్ వెళ్తుంది. చూసారా? కానీ సిలో అలా వెళ్ళట్లేదమ్మా. ఎలాంటి లైన్ లేదు. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ రావాలని చెప్పాను. ఈ చిన్న సర్కిల్ నుంచి వెళ్ళాలని చెప్పాను. కాబట్టి డీలో అలాంటి ఆప్షనే లేదు. కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సరే కదమ్మా. ఓకేనమ్మా. ఇక్కడ మళ్ళొకసారి చూడండి. ప్రాబ్లమ్ ఫిగర్‌లో చూడండి. ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఈ చిన్న సర్కిల్ ఉందా? ఈ చిన్న సర్కిల్ టచ్ చేస్తూ ఒక లైన్స్ వెళ్తున్నాయి. అన్ని బాక్స్‌లో కూడా. సో, ఈ బాక్స్‌లో కూడా ఈ సర్కిల్ పార్ట్‌ని టచ్ చేస్తూ ఒక లైన్ రావాలి. కానీ డీలో అలాంటి లైన్ వచ్చిందమ్మా? అలాంటి లైన్ రాలేదు. కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సరే. ఇప్పుడు సి కరెక్టా కాదా చెక్ చేసుకోండి. ఇక్కడ చిన్న సర్కిల్ లైన్ ఉంది. ఔటర్ సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ లోపల ఒక క్రాస్ లైన్ రావాలనుకున్నాం. అది కూడా వచ్చిందమ్మా? సో, అది కూడా వచ్చింది. నెక్స్ట్ ఏంటమ్మా? అన్నీ కవర్ అయ్యాయి గదా! సో, ఈ లైన్ కూడా వచ్చింది మనం. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ రావాలి అనుకున్నాం. అన్ని లైన్స్ కూడా వచ్చాయి. సో, ఇక్కడ సి కరెక్ట్ ఆన్సర్ అనిపించగానే మీరు వెంటనే ఫిక్స్ కాకుండా మిగిలిన వాటిని రాంగ్ అని ఎలా ప్రూవ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి. మీకెప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ తొందరగానే వస్తుందమ్మా. సో, మిగిలిన వాటిని కూడా చూడండి. మిగిలిన వాటిని కూడా రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటే మీరు 100% కరెక్ట్ అవుతారు. సో, చూడగానే ఎవరికైనా ఫస్ట్ ఆన్సర్ సీనే అనిపిస్తుంది. కానీ మిగిలిన వాటిని రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటే ఇంకా ఈజీ. ఓకేనమ్మా. మిగిలిన వాటిని ఎలా రాంగ్ అని ప్రూవ్ చేసుకున్నాం? ఇక్కడ ఏ అండ్ బిలో ఈ లైన్ రాలేదు. స్మాల్ కర్వ్ లైన్ రావాలి. రాలేదని ఎలిమినేట్ చేసుకున్నాం. నెక్స్ట్ డీని ఎందుకు రాంగ్ ఆన్సర్ అనుకుంటున్నాం? ఇలాంటి ఒక లైన్ రావాలి ఇక్కడ. రాలేదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే. సో, చూడగానే మీరు ఈజీ పిక్చర్స్ అయితే ఇంకా ఈజీగా ఏం చేస్తారమ్మా? దీన్ని బట్టి మిగిలిన పిక్చర్‌ని డ్రా చేయగలిగితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనమ్మా. మీరు పెన్సిల్‌తో మీరు ఎగ్జామ్ రోజు పెన్సిల్‌తో ఇలా డ్రా చేసుకున్నారనుకోండి ఈజీగా అనిపిస్తుంది. సో, సి ఈస్ అవర్ ఆన్సర్. నేను రెడ్ బాల్ సి దగ్గర పెట్టానమ్మా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్. ఇక్కడ ఫస్ట్ టైమ్ అమ్మా. మనకు బాక్సెస్ లాగా డివైడ్ చేయలేదు. కానీ మనం ఆన్సర్ గెస్ చేయటం రావాలి ఇక్కడ. మనకి సెపరేట్‌గా 4 బాక్సెస్‌గా డివైడ్ చేయలేదు. కానీ ఇక్కడ 4 బాక్సెస్ ఉన్నట్లుగా ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకు ఇమాజిన్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ ఇది ఒక బాక్స్ లాగా ఇచ్చాడు. ఈ ఎంప్టీ బాక్స్‌లో ఏమొస్తుందో ఇమాజిన్ చేసుకోవాలి. ఓకేనమ్మా. సో, మనకి లైన్స్ లేకపోయినా మనం గెస్ చేయగలం. ఇలా ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్ నిలువు లైన్ ఇలా వస్తుందని మనం గెస్ చేయగలం. కానీ ఇక్కడ లైన్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ బాక్స్‌లో ఏమొస్తుంది? ఒకసారి అబ్జర్వ్ చేయండమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి గెస్ చేసేటప్పుడు ఒక పార్ట్‌ని కూడా ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇటువైపు 2 లైన్స్ ఉన్నాయమ్మా. క్రాస్‌గా 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 లైన్స్ రావాలి. సో, ఫస్ట్ లైన్ పూర్తిగా కనిపిస్తుంది. సో, ఇక్కడ ఓకేనమ్మా. ఈ పైన ఉన్న లైన్స్‌లో ఈ బాటమ్‌లో ఒక లైన్ వచ్చిందా? మిడిల్ పాయింట్ ఇది ఉంటుంది కదమ్మా. మిడిల్ పాయింట్ దగ్గర లైన్ లెంగ్తీగా ఉంది. లెంగ్త్ ఎక్కువగా ఉంది. ఇదేమో లెంగ్త్ తక్కువగా ఉంది. సో, ఇక్కడ కూడా సేమ్ నాన్న. ఈ లెంగ్తీగా ఉండే లైన్ కొద్దిగా కట్ అయింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లైన్ ఎక్కడ రావాలి? దీని బ్యాక్ సైడ్ రావాలి. సో, దీని బ్యాక్ సైడ్ లైన్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్రాస్ లైన్. ఈ లైన్ ఉందమ్మా. ఈ ఎక్స్‌టెన్షన్ లైన్ కూడా రావాలి. సో, మనకి ఒక లైన్ పూర్తిగా కావాలి ఇక్కడ. ఇంకొక లైన్ మిడిల్ పార్ట్ కట్ అయింది. నెక్స్ట్ ఇంకొక లైన్ ఈ విధంగా రావాలి. సో, అలాంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి అబ్జర్వ్ చేయండమ్మా. ఓకేనమ్మా. అబ్జర్వ్ చేస్తే మీకు ఆన్సర్ తొందరగానే వచ్చేస్తుంది. ఓకే. మనకి ఇక్కడ ఏమనుకున్నాం? సో, ఇక్కడ 2 క్రాస్ లైన్స్ రావాలి అనుకున్నాం. ఇలా రావాలి 2 లైన్స్ కూడా. ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ ఆ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చిన్న పార్ట్స్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం మిగిలిన పార్ట్‌లు గీజ్ చేస్తూ ఇలాంటి క్రాస్ లైన్స్ 2 రావాలి అనుకున్నాం. సో, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండమ్మా. ఇలా క్రాస్ లైన్స్ ఏలో ఉన్నాయి. బిలో కూడా ఉన్నాయి. 2 క్రాస్ లైన్స్. మనకు కావాల్సిన విధంగా. మన క్రాస్ ఏ విధంగా కావాలి? ఈ విధంగా కావాలి. సో, ఏ అండ్ బిలో ఉన్నాయి. కానీ సిలో చూడమ్మా ఈ విధంగా ఉన్నాయి. డిలో ఈ విధంగా ఉన్నాయి లైన్స్. కాబట్టి సి అండ్ డి రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఎలిమినేట్ చేసుకుందాం. ఇప్పుడు చూడటానికి 2 సేమ్ ఉన్నాయి నాన్న. ఏ అండ్ బి 2 సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనమ్మా. రెండిట్లో ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒకసారి క్లియర్‌గా చూడండమ్మా. ఇక్కడ ఒక స్మాల్ లైన్ రావాలమ్మా. ఈ పార్ట్ కనిపిస్తుంది. ఈ మధ్యలో ఒక పార్ట్ మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. దీని వెనక ఒక లైన్ రావాలి. సో, దీని వెనక వచ్చే లైన్ ఎక్కడొస్తుంది? ఈ మిడిల్ పాయింట్ దగ్గర రావచ్చేమో. ఓకేనమ్మా. దీని మిడిల్ పాయింట్ దగ్గర వస్తుంది ఆటోమేటిక్‌గా. అంటే ఈ మిడిల్ పాయింట్ మీన్స్ ఇవి డయాగనల్. ఓకేనమ్మా. ఈ బాక్స్ ఉందా? ఈ స్మాల్ బాక్సెస్‌కి ఈ కార్నర్‌కి ఒక లైన్ రావచ్చు. ఓకేనమ్మా. సో, అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. బిలో ఉందా? బిలో ఉందమ్మా. బి అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఏ కరెక్ట్ ఆన్సర్ కాకూడదా సార్? అవి కూడా 2 లైన్సే గాని మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకేనమ్మా. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కార్నర్‌లో గాని ఎలాంటి లైన్ లేదమ్మా. ఈ బాక్స్‌కి సంబంధించిన ఫస్ట్ లైన్‌కి సంబంధించిన లైన్స్ ఈ కార్నర్‌లో గాని లేవు. చూసారా? కానీ ఏలో చూడండి. ఈ కార్నర్‌కి ఒక లైన్ వచ్చిందమ్మా. ఈ లెఫ్ట్ పార్టు ఈ కింద లెఫ్ట్ బాటమ్ పార్టు కార్నర్‌కి టచ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడమ్మా కార్నర్‌కి టచ్ అవుతుందా? ఫస్ట్ లైన్ మిడిల్ పాయింట్‌కి దగ్గరగా ఉండే ఫస్ట్ లైన్ అనేది ఎక్కడ కూడా ఈ కార్నర్‌కి దగ్గరికి రావట్లేదు. అక్కడ గాని, ఇక్కడ గాని ఈ 2 కార్నర్స్ ఎక్కడ కూడా కార్నర్‌కి టచ్ కావట్లేదు. కార్నర్‌కి కొద్దిగా అవతలగా ఉంటున్నాయి. కానీ ఏలో చూడండమ్మా ఆ లైన్ కార్నర్‌కి టచ్ అయింది.
ఓకేనమ్మా. సో ఇది రాంగ్ ఆన్సర్ అని తెలిసిపోయింది మనకి. ఓకేనమ్మా. కారణానికి టచ్ కాకూడదు. ఫస్ట్ ముందుండే లైన్ అనేది ఫస్ట్ వచ్చే లైన్ కార్నర్‌కి టచ్ కాకూడదు. అవునా? ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి మనం అట్లా గెస్ చేస్తున్నాం. కానీ ఏలో కార్నర్‌కి టచ్ అవుతుంది. కాబట్టి అది రాంగ్ ఆన్సర్. సరే బి కరెక్ట్ ఆన్సర్ ఏంటా మరి? సో ఫస్ట్ లైన్ చూడండి. ఓకేనమ్మా. ముందుగా ఉంది. నెక్స్ట్ సెకండ్ లైన్ ఎక్కడొస్తుందో మనం గెస్ చేయలేము. ఓకేనమ్మా. సెకండ్ లైన్ కరెక్ట్‌గా కార్నర్స్‌కే వస్తుందని మనం గెస్ చేయలేము. ఓకే. ఫస్ట్ లైన్ మాత్రం కార్నర్‌కి టచ్ కాకూడదని తెలిసిపోతుంది. కానీ ఏలో కార్నర్‌కి టచ్ అవుతుంది కాబట్టి ఇది ఏ రాంగ్ ఆన్సర్ అనుకున్నాం. సో ఇక్కడ ఈ మూడిటిని తీసేసినాం కాబట్టి రాంగ్ ఆన్సర్ అని కన్ఫర్మ్ చేసుకున్నాం కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఈ విధంగా రావచ్చు లైన్స్ అని. సో మనం మూడిటిని డిలీట్ చేసాం రాంగ్ ఆన్సర్ అని. కాబట్టి అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఏదవుతుందమ్మా? బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కదా? ఒక స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకే చిల్డ్రన్. ఇది చాలా ఈజీ వన్ నాన్న. ఓకేనా? ఇది చాలా ఈజీ వన్. మీరు పెన్సిల్‌తో ఆర్ పెన్‌తో ఇలా డ్రా చేసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. ఏం చేస్తారు? సింపుల్‌గా అన్ని బాక్స్‌లో కూడా సేమ్ డిజైన్ ఉంది. సో ఇక్కడ కూడా ఇలాంటి లైన్ క్రాస్ లైన్ వస్తుంది. మీరు రఫ్‌గా ఇలా డ్రా చేసుకున్న సరిపోతుందమ్మా. క్రాస్‌గా రావాలి. ఆ లైన్ ఎలా రావాలి? క్రాస్‌గా రావాలి. సో ఇలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్కిల్ ఉండాలి. ఓకేనమ్మా? సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. బిలో ఉందా? బిలో ఉంది నాన్న. జస్ట్ మనకి ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా ఆ కర్వ్ లైన్ ఉంది. చిన్న సర్కిల్ ఉంది అంతే. ఏం లేవు. ఒకసారి బిలో చూడమ్మా. కర్వ్డ్ లైన్ ఉంది. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ బాటమ్ సైడ్ ఒక సర్కిల్ రావాలి. సో బి అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ మీరు మిగిలిన ఆప్షన్స్ కూడా చూడటం అలవాటు చేసుకోవాలి. ఎంత ఈజీగా ఉన్నా, హార్డ్‌గా ఉన్నా మిగిలిన ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయాలమ్మా. మనకేముండాలి? జస్ట్ కర్వ్డ్ లైన్ అండ్ సర్కిల్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా అవే ఉన్నాయి. కర్వ్ లైన్ వక్రరేఖ ఉంది. సర్కిల్ మాత్రమే ఉంది. కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాం. కానీ ఒకసారి మిగిలిన ఆప్షన్ చూడండి. ఏలో ఈ స్మాల్ లైన్ ఎక్సెస్ ఇచ్చాడు. ఇది కూడా రాంగ్. బిలో చూడమ్మా 2 లైన్స్ ఉన్నాయి. ఇది కూడా రాంగే. డీలో చూడండి. ఇక్కడ కూడా 2 లైన్స్ ఇచ్చాడు. ఇది కూడా రాంగే. కాబట్టి ఎక్సెస్‌గా ఏదో ఒకటి ఇచ్చాడు. కాబట్టి ఆ 3 రాంగ్ ఆన్సర్సే. సో 100% కరెక్ట్ ఆన్సర్ అని మనం కన్ఫర్మ్ కావచ్చు. ఓకేనా? ఇంకెవరిని ఎగ్జామ్ తర్వాత కూడా ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం ఒక ఆన్సర్‌ని అనుకోని మిగిలిన ఆప్షన్స్ కూడా రాంగ్ అని ప్రూవ్ చేసుకుంటే ఇది ఇంకా ఈజీగా వస్తుంది. ఓకేనమ్మా. ఇది స్పీడ్‌గానే చేయాలి. ఇదంతా కూడా స్పీడ్‌గానే చేయాలి. మీరు కరెక్ట్ ఆన్సర్ ఇదే అనుకుని వెంటనే కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకుంటే ఈజీదైనా, హార్డ్‌దైనా సరేనమ్మా. ఒక్కోసారి ఏదన్నా ఒకటి రాంగ్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే మనల్ని కన్‌ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి రెడీగా. కాబట్టి ఈజీగా ఉన్నా సరే, హార్డ్‌దైనా సరే ఒకసారి ఆన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మిగిలిన ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అది ప్రాక్టీస్ మీద ఓకేనమ్మా. తక్కువ టైంలో చేయగలుగుతాం. ఓకేనా? నేను రెడ్ బాలు బి దగ్గర పెట్టుతున్నాను. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనమ్మా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఇప్పుడు మీరు ఎన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేశారు? నియర్లీ ఒక 10 ఇంక్లూడింగ్ బోర్డ్ మీద ఉన్న పిక్చర్స్‌తో సహా మనం ఒక 11 పిక్చర్స్ అరౌండ్ ప్రాక్టీస్ చేశాం గదా! సో, మీరు అటెంప్ట్ చేశారు. నాకంటే ముందు ఆన్సర్ సెండ్ చేశారు. సో, మీకు ఆన్సర్స్ ఎన్నొచ్చాయి? ఎన్ని కరెక్ట్ అయ్యాయి? ఎన్ని మార్క్స్ వచ్చాయన్నది కూడా కామెంట్ బాక్స్‌లో మీ ఆన్సర్ సెండ్ చేయండి. అదే విధంగా మన క్లాస్ నచ్చిందా? ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన మీ క్లాస్‌మేట్స్ అందరికి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన క్లాసెస్ గురించి చెప్పండి. మన వీడియోస్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనమ్మా? అదే విధంగా మీరు క్లాసెస్ వినడంతో పాటు డైలీ ఎగ్జామ్ కూడా మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి డైలీ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయండి. ఓకేనమ్మా? క్లాస్ వినటం కాదు, ఎగ్జామ్స్ రాస్తే మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.